కేదార్ వాళ్ళ తాతయ్య కేదార్ కోసం వెతుక్కుంటూ వచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే యువరాజ్ కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తనే కేదార్నని వాళ్ళ తాతయ్యని నమ్మించి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఆపాలని చూస్తాడు. కానీ కేదార్ వాళ్ళ తాతయ్య సుధాకర్ దగ్గరికి వెళ్ళి తనని నిలదీయాలని, తన మనవడికి చేసిన అన్యాయానికి తనని శిక్షించాలని అనుకుంటాడు. ఆ పెద్ద ఆయన ఎంత చెప్పినా వినకపోయేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళతో ప్లాన్ చేస్తాడు యువరాజు. కేదార్ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ తాతయ్య వస్తే ఎక్కడ దొరికిపోతామోనని కేదార్ వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తారు. అంతకుముందేమో ఇంట్లో పనులు చూసుకోమని చెప్పి ఉంటారు. కానీ ఇంత సడన్గా ఎందుకు బయటికి వెళ్ళమంటున్నారని కావాలని జగదాత్రి కేదార్లు ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అవుతారు. కేదార్ వాళ్ళ తాతయ్య సుధాకర్ ఇంటికి వచ్చి తనని నిలదీస్తూ అరుస్తూ ఉంటాడు. అప్పటికే వైజయంతి సుధాకర్ని బెదిరించి ఉంటుంది. కేదార్ని యువరాజ్ లాగా పరిచయం చేస్తాను, నోరు మూసుకొని ఉండు అని బెదిరిస్తూ ఉంటుంది. ఆ పెద్ద ఆయన ఇంటికి వచ్చి సుధాకర్పై అరుస్తూ మాట్లాడుతూ ఉండగా జగదాత్రి కేదార్ వాళ్ళ తాతయ్య అని చెప్పేసరికి సంతోషపడతారు. తనే కేదార్ అని మాట్లాడుతూ ఉంటే, మీ నాటకాలు ఆపండి, నా మనవాడు బయట ఉన్నాడు, మీరు ఇలా నాటకాలు ఆడతారని ముందే చెప్పాడని కేదార్ని నమ్మడు. ఎంత చెప్పినా నేనే మీ మనవన్ని అని చెప్పినా కూడా నమ్మడు.